కాబట్టి 3 జామ్ అండ్ 4 జార్ చక్స్ డిస్మాంట్లింగ్ మరియు అసెంబ్లింగ్ చేయడం గురించి తెలుసుకున్నాం. మీకు అన్ని విషయాలు అర్థమయ్యాయని ఆశిస్తున్నాను. తదుపరి సెషన్లో కలుద్దాం. ఈ సెషన్ లక్ష్యాలను ఇప్పుడు పరిశీలిద్దాం. ఈ సెషన్ చివరిలో మీరు వీటిని చేయగలరు. లేత్ యొక్క 3 జా సెల్ఫ్ సెంటరింగ్ చెక్ డిస్మాంట్లింగ్ నేర్చుకోగలరు. లేత్ యొక్క 4 జా సెల్ఫ్ సెంటరింగ్ చెక్ డిస్మాంట్లింగ్ నేర్చుకోగలరు. 3 జా మరియు 4 జా చెక్ అసెంబ్లింగ్ పద్ధతిని తెలుసుకోగలరు. టర్నింగ్ ఆపరేషన్స్ కోసం ఒక లేత్పై వర్క్ పీస్ని ఖచ్చితంగా క్లాంప్ చేయడానికి చెక్స్ ఉపయోగించబడతాయి. మిల్లింగ్ ఆపరేషన్స్ కోసం ఇండెక్సింగ్ ఫిక్చర్లో చెక్స్ కూడా ఉపయోగించబడతాయి. చెక్ కీ అనేది చెక్ యొక్క జాస్ బిగించడానికి లేదా విప్పుటకు రూపొందించబడిన టూల్. స్క్రాల్ చెక్ అని కూడా పిలువబడే లేత్ చెక్ యొక్క హెడ్ స్టాక్ పైన అమర్చబడి ఉంటుంది. చెక్స్ 3 ఇంచెస్, 4 ఇంచెస్, 5 ఇంచెస్, 6 ఇంచెస్ మొదలైన వివిధ పరిమాణాలలో వస్తాయి. వివిధ రకాలైన చెక్స్ వేర్వేరు కార్యకలాపాల కోసం ఉపయోగించబడతాయి. వాటిలో కొన్ని సెల్ఫ్ సెంటరింగ్ 3 జా చెక్, 4 జా చెక్, డ్రిల్ చెక్, కాలెట్ చెక్, మ్యాగ్నెటిక్ చెక్, కాంబినేషన్ చెక్, హైడ్రాలిక్ చెక్, ఎయిర్ చెక్. 3 జా చెక్ భాగాలు: బ్యాక్ ప్లేట్, బాడీ, క్రౌన్ వీల్, జాస్, స్క్రోల్ పిన్, పినియాన్స్. ఫోర్ జా చెక్ భాగాలు: బాడీ, బ్యాక్ ప్లేట్, జాస్, కీ అండ్ కీవే, కీ సాకెట్. ఈ ఎక్సర్సైజ్ కోసం అవసరమైన టూల్స్: మ్యాలెట్, కాపర్ డ్రిఫ్ట్, యాలెన్ కీ సెట్, స్క్రూడ్రైవర్ సెట్, స్పానర్ సెట్, గ్రీస్, లూబ్రికేటింగ్ ఆయిల్ విత్ క్యాన్, చెక్ కీ, కెరోసిన్ ఆయిల్ విత్ కాటన్ క్లాత్. ఇప్పుడు మనం 3 జా చెక్ డిస్మాంటిల్ మరియు రీఅసెంబుల్ నేర్చుకుందాం. కాటన్ వ్యర్థాలతో 3 జా సెల్ఫ్ సెంటరింగ్ చెక్ యొక్క బాడీ శుభ్రం చేయండి. చెక్ యొక్క పనితీరు చెక్ చేయండి. చెక్ కీతో అపసవ్య దిశలో ఏదైనా ఒక పినియాన్స్ తిప్పండి. తిప్పడం ద్వారా అన్ని 3 జాస్ని ఒకదాని తరువాత ఒకటి తొలగించండి. స్క్రూస్ లేదా బోల్ట్స్ విప్పడం ద్వారా బ్యాక్ ప్లేట్ తొలగించండి. కర్వ్డ్ కీస్ తొలగించడం ద్వారా పినియన్స్ వేరు చేయండి. చెక్ బాడీ నుండి స్క్రోల్ డిస్క్ తొలగించండి. అన్ని భాగాలను కెరోసిన్ ఆయిల్తో శుభ్రం చేసి
కాటన్ క్లాత్తో తుడవండి. ఏదైనా విరిగిన లేదా అరిగిపోయిన భాగాలను రిపేర్ చేయండి లేదా మార్చండి. స్లైడింగ్ సర్ఫేసెస్ గ్రీస్తో లూబ్రికేట్ చేయండి. ఒకదాని తర్వాత ఒకటిగా అమర్చడం ద్వారా చెక్లోని అన్ని భాగాలను మళ్ళీ రీఅసెంబుల్ చేయండి. బ్యాక్ ప్లేట్, కర్వ్డ్ కీస్, పినియాన్స్, స్క్రోల్ డిస్క్, స్క్రూ బోల్ట్స్ మరియు 3-జా చెక్ బాడీకి ఒకదాని తర్వాత ఒకటిగా అమర్చడం ద్వారా చెక్లోని అన్ని భాగాలను మళ్ళీ రీఅసెంబుల్ చేయండి. మెషిన్ స్పిండిల్ పైన చెక్ని మౌంట్ చేయండి. చెక్ యొక్క ట్రయల్ రన్ తీసుకోండి మరియు ఫంక్షన్స్ చెక్ చేయండి. ఇప్పుడు మనం 4-జా చెక్ డిస్మాంటిల్ మరియు రీఅసెంబుల్ నేర్చుకుందాం. కాటన్ వ్యర్థాలతో 4-జా ఇండిపెండెంట్ చెక్ బాడీ శుభ్రం చేయండి. చెక్ యొక్క పనితీరు చెక్ చేయండి. చెక్ కీ ద్వారా స్క్రూస్ని అపసవ్య దిశలో తిప్పడం ద్వారా అన్ని 4 జాస్ ఒక్కొక్కటిగా తొలగించండి. లాకింగ్ స్క్రూస్ విప్పడం ద్వారా ఫోర్క్ పిన్స్ తొలగించండి. అన్ని 4 డ్రైవింగ్ స్క్రూస్ తొలగించండి. అరిగిపోయిన భాగాలను రిపేర్ చేయండి లేదా మార్చండి. అన్ని భాగాలను కిరోసిన్ ఆయిల్తో శుభ్రం చేసి కాటన్ క్లాత్తో తుడవండి. అన్ని మూవింగ్ సర్ఫేసెస్ని గ్రీస్తో లూబ్రికేట్ చేయండి. ఒకదాని తర్వాత ఒకటిగా అమర్చడం ద్వారా చెక్లోని అన్ని భాగాలను మళ్ళీ రీఅసెంబుల్ చేయండి. డ్రైవింగ్ స్క్రూస్, ఫోర్క్ పిన్స్, లాకింగ్ స్క్రూస్ మరియు అన్ని 4-జా ఒకదాని తర్వాత ఒకటిగా చెక్ బాడీకి అసెంబ్లింగ్ ద్వారా చెక్ యొక్క అన్ని భాగాలను మళ్ళీ రీఅసెంబుల్ చేయండి. మెషిన్ స్పిండిల్ పైన చెక్ని మౌంట్ చేయండి. చెక్ యొక్క ట్రయల్ రన్ తీసుకోండి మరియు ఫంక్షన్స్ చెక్ చేయండి. రీక్యాప్ చేయడానికి మనము నేర్చుకున్నాము. లేత్ యొక్క 3-జా సెల్ఫ్ సెంటరింగ్ చెక్ డిస్మాంట్లింగ్ నేర్చుకోగలరు. లేత్ యొక్క 4-జా సెల్ఫ్ సెంటరింగ్ చెక్ డిస్మాంట్లింగ్ నేర్చుకోగలరు. 3-జా మరియు 4-జా చెక్ అసెంబ్లింగ్ పద్ధతిని తెలుసుకోగలరు. హలో, 3-జా అండ్ 4-జా చెక్స్ డిస్మాంట్లింగ్ మరియు అసెంబ్లింగ్ చేయడం గురించి ఈ సెషన్కు స్వాగతం. సెషన్ ప్రారంభిద్దాం.